కూర్చుని మీరేమో డిస్టర్బ్ అవ్వక్కల. ప్రతిజ్ఞ చేస్తారా? మరి మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళీ ఒక్కసారి మీరు మీ అజయ్ కుమార్ గారికి, మీ టీచర్లకి అందరికి ప్రమాణం చేస్తారా? నెంబర్ 1, పెద్దవాళ్ళని గౌరవిస్తారా? గురువులను గౌరవిస్తారా? తల్లిదండ్రులు వృద్ధాప్యంలో బాధ్యతగా చూస్తారా? జీవితాంతో నిజాయితీగా ఉంటారా? కష్టపడే పని చేస్తారా? ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకుంటారా? దేశభక్తితో ఉంటారా? తర్వాత పెద్ద అయిన తర్వాత పేదవాళ్ళకి ఉపయోగపడే మంచి పనులు చేస్తారా? ఎప్పుడు కూడా ఎవరితో వివాదాలు లేకుండా ఉంటారా? మీ జీవితాన్ని సార్థకత చేసుకుంటారా? ఇదే మాటను ప్రతి రూపంలో కూర్చునే చేయండి. రైట్, అందరూ కూడా ఎక్కడికక్కడే ప్రతిజ్ఞ చేయండి. నాతో పాటు అనండి. మీ అందరికీ ఈ కృష్ణా జిల్లాలో 1000 మందికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి సిబిఎస్ఈ స్కూల్ని ఇన్ని ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేసి అజయ్ కుమార్ గారు లాంటి వ్యక్తిని, ఆనెస్ట్ వ్యక్తిని మీకు మరి గార్డియన్గా ఉంచి ఇలా స్కూల్ రన్ చేయటం ఈ జిల్లా చరిత్రలో ఇంతవరకు నేను అనలేదు. ఈ జిల్లా చరిత్రలో ఇంతవరకు వెళ్ళలేదు. కోనేరు ప్రసాద్ గారు, సత్యప్రసాద్ గారు ఇంత ప్రమాణంగా చేస్తున్నారు. ఇంతవరకు వెళ్ళలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేను కూడా ఎమ్మెల్సీని 50 ఏళ్ల నుంచి గమనిస్తున్నాను. ఏ ఒక్కరు ఇలాంటి సాహసం చేయలేదు. డొనేషన్ ఇవ్వటం వేరు, కొంత బాధ్యత తీసుకొని చేయటం వేరు. ఇందాకే చెప్పాను, అలాంటి బాధ్యత తీసుకుంటే పక్కనే పెనూరులో 7 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఒక హాస్టల్ పేదవాళ్ళకు మాత్రమే రన్ చేస్తున్న ఆడపిల్ల హాస్టల్లో అన్ని వాళ్ళే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ 7 బ్యాచ్లు, రాబోయే 7 బ్యాచ్లు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళే రోజు వంట చేసుకుంటారు, వాళ్ళే ఊడ్చుకుంటారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, వాళ్ళే వంట అన్ని చేసుకుని మళ్ళీ మొత్తం రాష్ట్రంలో ఫస్ట్, సెకండ్ తెచ్చుకుంటున్నారు. మీరు అలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారా? జీవితాంతం ఈ స్కూల్ కి మీరు కృతజ్ఞత భావంతో ఉంటారా? ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆడలో 2 ప్రామిస్ చేశారంట, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇండియాలో ఉండి ఇలాంటి హాస్టల్స్ లో చదువుకునే పిల్లలకి మా జీవితాంతం హెల్ప్ చేస్తామని ఇప్పటికే ప్రామిస్ చేశారంట. మీరు కూడా పెద్ద అయిన తర్వాత మీరు ఎక్కడున్నా బాగా సంపాదించుకుని మళ్ళీ ఈ హాస్టల్ కి ఒక ప్రౌడ్ ప్రోడక్ట్ గా, ఒక డోనర్ గా ఈ స్కూల్ బాగోగులు మీరే చూసుకుంటారా? ఈ స్కూల్ మాదేనని హెల్ప్ చేస్తారా? అప్పుడు ఈ స్కూల్ చదివే వాళ్ళని బిడ్డలుగా చూస్తారా? ఎక్సలెంట్. కాబట్టి అది కూడా కలుపుకుని మీ ప్రతిజ్ఞలో చేద్దాం. రైట్, అందరూ నాతో పాటు మళ్ళీ ఒకసారి బయట సావధాన్. మీరు అనకూడదు, సావధాన్, మీరంతా అటెన్షన్ లో ఉన్నప్పుడు ఈ ప్రతిజ్ఞ చేయాలి. భగవంతుడు మెచ్చాలి, మీరు జీవితాంతం సక్సెస్ అవ్వాలని ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. రైట్, నేనని చెప్పి మీ పేరు చెప్పండి. నేను గురువులను, పెద్దలను